మొట్టమొదటిగా మీతో పాటు కలిసి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పొందేటువంటి ఆధిక్యత దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఈ అవకాశాన్ని మీతో పాటు మాకు కల్పించినటువంటి పాస్టర్ గారికి, డానియల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ క్రిస్మస్ శుభములు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయంలో క్రైస్తవులందరికీ బాగా తెలిసినటువంటి మాట, బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యోహాను 3:16 వచనం. అది ఒకసారి మనం చదువుకుందాం. బైబిల్ తీసి చెప్పాల్సిన అవసరం లేదేమో, చాలా మంది నోటికి చెప్పేస్తారు చిన్నపిల్లలు, కానీ తీసి చదువుదాం మనం. 3:16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మా ప్రభువాన్ని పాదముల చెంతకు వస్తూ ఉన్నాము. కృపయు కనికరం కలిగినటువంటి మా దేవ, మా స్తుతులకు కారణభూతున్నటువంటి మా యేసు, మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో మా ప్రభు ఈ సంఘంలో, నీ మందిరంలో, నీ ప్రజల మధ్య మీ సత్య వాక్కును మీరు మాకు బయలుపరచుమని, తద్వారా సత్యవాక్కును వినగలిగే చెవిని, గ్రహింపగల హృదయాన్ని మాకు దయచేయమని నజరేయుడు పరిశుద్ధుడు యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి నా గురించి పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పాడు, చాలా పెద్ద పెద్ద విషయాలు. అవన్నిటికీ నేను అర్హుని కాదు, కానీ దేవుడు వాడుకుంటున్నాడు అంతే పని కొరకు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ నా గురించి ఒక 2 మాటలు జస్ట్ మీకు పరిచయం చేయడానికి చెప్పాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. నేను బై బర్త్ హిందువుగా జన్మించినటువంటి వాడిని. ప్రభు నాకు తెలియదు. 6వ తరగతికి వచ్చేంత వరకు ఒక్క పర్యాయం కూడా యేసు ప్రభు పాట కానీ యేసు ప్రభు మాట కానీ వినలేదు నేను. 7వ తరగతిలో ప్రప్రథమంగా యేసు ప్రభు వారి పాటలు విన్నాను. అది నేను ఒక హాస్టల్కి వెళ్ళిన కారణాన్ని బట్టి అది వినాల్సి వచ్చింది, లేకపోతే అది వినటోని కాదు. ప్రారంభ దినాలు నాకు అర్థం కాకపోయేది. వాళ్ళు పాడే పాట నాకేం అర్థం కాక నేను అప్పుడే అనుకుంటోని, వీళ్ళంత పిచ్చోళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు అనుకుంటోని. అనుకోవడం కాదు, నా పక్క ఫ్రెండ్స్తో వాదించేవాడిని. ఒరేయ్, పిచ్చోడు ఎవడన్నా ఉంటే వీళ్ళేరా పిచ్చోళ్ళు అని చెప్పేటువంటి వాడిని. వాడు ఒప్పుకునేదాకా ఇడిచిపెట్టేవాడిని కాదు నేను, అలా ఉండేటువంటి వాడిని. కానీ ఒకే సంవత్సరానికి నేను పెద్ద పిచ్చోని అయిపోయాను. అంటే ప్రభు పట్టేసుకున్నాడు ఒకటే సంవత్సరానికి. అప్పుడు ఇక నేను ఆ పిచ్చోళ్ళ దాంట్లో పెద్ద పిచ్చోని అయిపోయి ఈరోజు వరకు అదే పిచ్చిలో కొనసాగుతూ పరలోక సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నాకు వివాహం జరిగింది. నేను నమ్ముకున్న తర్వాత మా తల్లి అనగా మా తండ్రి చాలా చిన్న ప్రాయంలోనే, నేను 2 సంవత్సరాల ప్రాయంలోనే లోకాన్ని విడిచిపెట్టాడు ఆయన. కాబట్టి మా తల్లి, నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత 3 సంవత్సరాలు పట్టింది ఆమె దేవుని దగ్గర రావడానికి. ఆ 3 సంవత్సరాలకి మొట్టమొదటిగా నా ఇంట్లో నుంచి దేవుని దగ్గరికి వచ్చినటువంటి మొదటి విశ్వాసి నా తర్వాత. ఈరోజు నా కుటుంబీకులు దాదాపు 80% యేసు ప్రభులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నా కుటుంబీకులు నన్ను చాలా ఎగతాళి చేశారు. అంటే చిన్న ప్రాయంలోనే దేవుని దగ్గరికి వచ్చాను కదా, వీడు ఇంతంత లేడు, వీనికో దేవుడు అట, మన దేవుళ్ళందరూ కాదట, వీని దేవుడు అంట, వీడు మన దేవునికి చేసింది తినడాట వీడు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ఆ కుటుంబాల్లో నుంచి దేవుడు సేవకులను ఏర్పాటు చేశాడు వాళ్ళ పిల్లల్ని. దేవునికి స్తోత్రం. అది దేవుల్లో అనుగ్రహించినటువంటి గొప్ప విశ్వాసపూరితమైనటువంటి విజయం అని చెప్పి నేను మీ ముందు బయలుపరుస్తూ ఉన్నాను. మంచిది.
దేవుడు నా పిల్లల్ని కుటుంబాన్ని దీవించాడు. మేము ఇండియాలో ఇద్దరమే ఉంటాము, పాస్టమ్మ నేను. ఎక్కడికి పోయినా ఇద్దరం పోతాం. అందుకే అంటే మా పిల్లలప్పుడు ఇద్దరం పోయేటోళ్ళము. మేము పరిచర్యకి ఆటంకంగా పిల్లలు ఉండదని పోయి వాళ్ళు హాస్టల్లో వేసాం మేము. కారణం ఏంటంటే పరిచర్యకి ఏమనక ఆటంకంగా ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇద్దరం కలిసి నడవడానికి దేవుడు కృపను గ్రహించారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ధ్యానించాలి అని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ. ఇందాక చాలా మంచి పాటలు పాడారు. పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది డ్యాన్స్ చేస్తే బాగుండని చెప్పి. కానీ డ్యాన్స్ వేయలేను నేను, ఎందుకంటే నాకు పోయిన సంవత్సరమే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. బహుశా మీరు హార్ట్ అటాక్ వచ్చినటువంటి వారిని 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాడు బ్రతికాడు అనేటువంటి విషయం బహుశా ఎక్కడ వినుండరు మీరు. కానీ మన కనులకు అద్భుతము, ఆశ్చర్యము. 136వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. మహాశ్చర్యం అంటే హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తి బతికాడు అంటే ఆశ్చర్యం అనుకోవచ్చు మనం. మహాశ్చర్యం అంటే ఏంటంటే 3 సార్లు స్ట్రోక్ వచ్చినటువంటి వాడు బతికాడంటే దాన్ని మహాశ్చర్యం అనుకోవచ్చు మనం, ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. కానీ మీరు వినేటువంటి విషయం ఏంటంటే 8 రోజులు అది వాకింగ్ టైంలో స్ట్రోక్ వచ్చింది మీ ముందున్న పాస్టర్కి. ఇదేంటి 3 సార్లు వస్తే బతుకుడు, మరి ఎన్నిసార్లు ఎట్లా వచ్చిందని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు. నేను డాక్టర్ గారిని అడిగాను ఇండియా దేశంలో, ఏంటమ్మా 3 సార్లు వచ్చింది, 4 సార్లు వచ్చిన తర్వాత మనిషి బతాడంటే బతికే అవకాశమే లేదని చెప్పారు డాక్టర్ గారు. ఎందుకు అన్నాను, అది అంతే పరిస్థితి. 3 సార్లు వచ్చిందంటే తప్పకుండా మాట్లాడకుండా వెళ్లాల్సిందే. కానీ 8 రోజులు కూడా హార్ట్ అటాక్ నడుస్తున్న సమయంలో వచ్చింది. అది నాకు హార్ట్ అటాక్ అని గుర్తు రావట్లేదు. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ చేసుకున్నప్పుడు 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. అది డైలీ ఇదే తంతు. 8వ రోజు మా పెద్దబాబు గుర్తుపెట్టాడు, డాడీ ఏమైంది నీకు, నీ ఫేస్ డల్ అయిపోయింది వాకింగ్ వచ్చేసరికి. అప్పుడు చెప్పాను, నాకు గుండెలో నొప్పి వస్తుంది బాబు అని చెప్పి. హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ గారు పరీక్ష చేసి స్ట్రెచ్చర్ పడుకోబెట్టి అన్నాడు, నువ్వు కాలు కింద పెట్టద్దు అంటున్నాడు. నేను నవ్వుతున్న లోపల, నేను నడుచుంటే స్ట్రోక్ వచ్చింది నాకు, ఈయనేమో ఇప్పుడు కాలు కింద పెట్టదు అంటాడు ఏంటని చెప్పేసి. దేవుని బిడ్డలారా, డాక్టర్ గారు గుండెను తీసి బయట పెట్టిన తర్వాత డాక్టర్ గారికి ఆశ్చర్యం అయిపోయింది. 2 మెయిన్ వాల్స్ ఉంటాయి, వాటికి పిల్ల వాల్స్, మొత్తం 9 వాల్స్ ఉంటాయి ప్రతి మనిషికి గుండె లోపల. గుర్తుపెట్టుకోనండి, హార్ట్ అటాక్ ఉంటే గుండెలో నొప్పి వస్తే హార్ట్ అటాక్ కాదండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గుండెలో నొప్పి, దాంతోపాటు నీ చేతిలో కూడా నొప్పి వస్తుంది, ఎడమ చేతిలో కూడా. ఎడమ చేతికి నొప్పి వచ్చి గుండెలో నొప్పి వస్తేనే అది హార్ట్ అటాక్. అప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ సిద్ధపడాలి. గుండెలో నొప్పి వచ్చి చేతిలో నొప్పి రాకపోతే మీరేం భయపడద్దు, అదేం కాదు కూడా. కాబట్టి అలా వచ్చినటువంటి యొక్క స్ట్రోక్ డాక్టర్ గారు సర్జరీ చేసేటప్పుడు గుండెని తీసి బయట పెట్టిన తర్వాత ఆ 2 మెయిన్ వాల్స్, ఒకటి గుండెలోకి వెళ్తుంది రక్తము, ఇంకోటి గుండెలో వచ్చి బయటకు వస్తుంది రక్తము. గుండెలోకి వెళ్ళేటువంటి ఆ పంపు అంటే ఆ నరము పూర్తిగా బ్లడ్తో ఎండిపోయింది, రక్తం పోకుండా. డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడు, మనిషి ఎట్లా బతాడు, మరి బతకొద్దు కదా, రక్తం పంపింగ్ అయితే లేదు, మనిషి ఎట్లా బతున్నాడు, బతకూడదు కదా. ఆయన ఒక ముస్లిం డాక్టర్. 8 గంటల సర్జరీ చేసి ఆ సర్జరీలో డిసైడ్ అయ్యాడు ఏంటంటే ఈయనేదో ప్రత్యేకమైన మనిషి, లేకపోతే బతకరు. ఈయన ఒక ప్రత్యేకమైన మనిషి. సర్జరీ కంప్లీట్ చేసి మా పెద్దబాబు గురించి చెప్పాడు, పాస్టర్ అంటే మా పెద్దబాబు పాస్టర్ గారు అక్కడ, మీ డాడీ స్పెషల్ మ్యాన్, బట్ ఐ డోంట్ నో వాట్ ఈజ్ హిస్ స్పెషాలిటీ. ఆయన ప్రత్యేకత నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ప్రత్యేకమైన వ్యక్తి. దేవుని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చున్నట్టు మనం అందరం కూడా ఎవరంటే తెలుసా మీకు, ఈ భూలోకంలోని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఎవరంటే దేవుని పిల్లలు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన మనుషులు ఎవరు అంటే కేవలం దేవుని పిల్లలు మాత్రమే ప్రత్యేకమైనటువంటి మనుషులు. ఈ ప్రత్యేకత ఎవరికి కనిపిస్తుంది? చాలా గొప్ప జ్ఞానవంతులకు. 4,000 సర్జరీలు చేశాడు ఓపెన్ హార్ట్స్ ఆయన. 4,000 సర్జరీలు అమెరికా దేశంలో. ఆయనకి ఒక పాస్టర్ గుండె బయటికి తీసినప్పుడు ఆయన కనపడ్డది ఏంటంటే ఏదో ప్రత్యేకత. గుర్తుపెట్టుకోనండి, మీకున్న ప్రత్యేకత ప్రపంచంలో ఎవరికి లేదు. మనకున్న ప్రత్యేకత ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అది దేవుడు ఆధిక్యత, ఆ ధన్యత మనకు అనుగ్రహించాడు. మంచిది. దేవుని యొక్క వాక్యంలో క్రిస్మస్ అంటే ఏంటి 2 మాటలు నేను మీ ముందు పరిచయం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. క్రిస్మస్ అనగా ఏంటి అనంటే, మొట్టమొదటి మాట క్రిస్మస్లో ఉన్నటువంటిది
ప్రేమించుటయే క్రిస్మస్. అది గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని అంటే దాంట్లో దాగి ఉన్నటువంటి ప్రథమ అర్థము ప్రేమించుట. ఈ ప్రేమించుట అనేటువంటిది లేకుండా క్రిస్మస్ అనేటువంటిది లేదండి. సో ప్రేమకు మొదటి నిర్వచనం ఏంటి, ఎవరు అని అంటే దేవుడు మాత్రమే ప్రేమకు మొదటి నిర్వచనం. అందుకే ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను గనుక ఆయన కుమారుని లోకానికి పంపాల్సి వచ్చింది. కాబట్టి క్రిస్మస్ అనేటువంటి ఈ ఫెస్టివల్ లేక ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మొదటి అర్థం ఏంటి అని అంటే ప్రేమించుట అనేటువంటిది లేకుండా క్రిస్మస్ అనేటువంటిది లేదు. కాబట్టి ఈరోజు మనం క్రిస్మస్ చేస్తున్నాము, చేయగలుగుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి క్రిస్మస్ చేయగలుగుతున్నాం మనం. దేవుని స్తోత్రం. అదే దేవుని ప్రేమ నీవు నేను పొందకపోతే క్రిస్మస్ చేసేటువంటి వాళ్ళం కాదు మనం. ఈ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించేటువంటి వాళ్ళం కానీ, ఈ క్రిస్మస్ సంతోషాన్ని పంచుకునేటువంటి వారం కానీ ఏది కూడా చేసేటువంటి వారం కాదు. కాబట్టి ఈ క్రిస్మస్ అనేటువంటి ఈ మాటలో ఉన్నటువంటి మొదటి భావం ఏంటి అని అంటే ప్రేమించడమే క్రిస్మస్ అనేటువంటిది. అంటే క్రిస్మస్ అనగా క్రీస్తును ఎరిగినటువంటి వాడు, క్రీస్తుకు వెళ్ళేటువంటి వాడు ఏంటి అని అంటే తప్పనిసరి తన జీవితంలో ప్రేమ కలిగి ఉంటాడు. కాబట్టి ఈ ప్రేమను గురించి ఒక 4 మాటలు ముందు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేమ ఈ లోకంలో ఎలా ఉంది, ఎవరి ప్రేమ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా 4 మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆధారం చేసుకున్న మొదటి విషయము క్రిస్మస్ లో ఉన్నటువంటి ఈ ప్రేమలో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా పొరుగు వాడికి కీడు చేయదు. అది ప్రేమలో మొదటి విషయం. ప్రేమలో అనేటువంటిది ఈ ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా కూడా చూడండి, మీరు ఆ ప్రేమించేటువంటి ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉన్నట్లయితే ఏ రకంగా కూడా ఆ వ్యక్తికి కీడు చేయడు. కానీ ఈరోజు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము కీడు లేని ఇల్లు లేదని చెప్పేసి, కీడు లేని ఇల్లు లేదు అని చెప్పి మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట చూద్దాం మనం. రోమా పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట చెప్తున్నాడు. ఆ మాట మనం చూద్దాం ఒకసారి త్వరగా. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదవగలిగినటువంటి వారు త్వరగా దాన్ని చదివి సహాయం చేయండి. రోమా పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగు వాడికి ఏం చేయదట? పొరుగు వాడికి కీడు చేయదు. ప్రేమంటుడు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రేమను గూర్చినటువంటి నిర్వచనము, దాని యొక్క పని, దాని ప్రత్యేకత, దాని యొక్క ప్రాముఖ్యత, మొదటి లక్షణాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ప్రేమ అనేటువంటిది కలిగి ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి పొరుగు వాడికి ఏ రకంగా కూడా కీడు చేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, లవ్ డస్ నో హార్మ్ టు నైబర్స్. కాబట్టి మన పొరుగు వాడికి ఎప్పుడు కూడా మనం కీడు చేసేటువంటి ఆలోచన కానీ, కీడు చేసేటువంటి తలంపు కానీ ఒకవేళ వచ్చినా కూడా దాన్ని బయటికి రానియం, మనం అక్కడే చంపేస్తాం. ఎందుకనంటే మనలో ప్రేమ ఉన్నది కాబట్టి. ఈ యొక్క విషయాన్ని నేను ఒక సందర్భంలో ఒక అన్నదమ్ముల ప్రేమను గురించి చాలా జాగ్రత్తగా విన్నాను. ఆ అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి చాలా ప్రీతి అంట. ఇద్దరే అన్నదమ్ములు వాళ్ళు చాలా ప్రేమతో ఉంటున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. ఆ తర్వాత వారి యొక్క వివాహాలు కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో దాన్ని పంపకాలు చేసేటువంటి ఆలోచనతో వాళ్ళ అమ్మ, అంటే తండ్రి లేడు, చనిపోయాడు. తల్లి మాత్రమే వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తుల్ని పంపకాలు చేస్తూ ఉంది. సరే, చేస్తూ చేస్తూ ఇల్లుంది, వారికి ఈ పొలాలు జాగాలున్నాయి. అందుకని వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఒరే పెద్దోడికేమో ఈ పొలాలు ఇచ్చేస్తాను, నీకు ఇల్లు ఇచ్చేస్తానని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పడమే కాకుండా ఆ వీళ్ళనామ కూడా రాసేసింది. ఇది పెద్దోడికి ఆ పొలాలు చెందుతాయి, చిన్నోడికి ఇల్లు చెందుతుందని చెప్పేసి రాసింది. చిన్నోడు ఎందుకో ఆలోచనలో పడ్డాడు. ఇల్లు అంటే నాకేమొస్తుంది, ఏం రాదు కదా, పొలం అయితే ఎప్పటికీ ధాన్యం వస్తుంది, దాంతో డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళ తల్లిని ట్రై చేశాడు. అమ్మా అదే నాకు ఇచ్చేసి ఇది అన్నయ్యకి ఇచ్చే అని చెప్పేసి అన్నాడు. లేదురా, వాడు పెద్దోడు, వాడు నాతో పాటు కష్టపడ్డాడు మీ నాన్న పోయినప్పటి నుంచి కూడా, కాబట్టి వాడికే ఆ భూములు చెందాలి, అది వాడికి ఇస్తున్నాను, ఈ పెద్ద ఇల్లు కదా, ఈ పెద్ద ఇల్లు నీకు ఇచ్చేస్తానని చెప్తే తల్లికి ఎంత ట్రై చేసినా కూడా తల్లి కూడా వినలేదు.
అందుకొరకు ఈ తమ్ముడి లోపల అన్న మీద కొంచెం ద్వేషం పుట్టడం ప్రారంభమైపోయింది. వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా పెళ్ళైనా కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నటువంటి వారు, ఒకరు లేకుండా ఒకరు ఉండేటువంటి వారు కాదు. తమ్ముడు అంటే అంత ప్రేమ అన్నకి, అన్నంటే కూడా తమ్ముడికి అంత ప్రేమ. కానీ వీళ్ళు ఒకరోజు ఈ తమ్ముడు మనసులో ఆలోచించుకున్నాడు, మా అన్న అనేటువంటి వాడు లేకపోతే మొత్తం నాకైదు కదా అని చెప్పేసి ఆలోచన చేశాడు. ఒకరోజు కారులో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తుండ్రంట. చేస్తున్న సమయంలో ఈ తమ్ముడు బాగా జోకులేసి అన్నను బాగా నవ్విస్తున్నాడు. ఎంత నవ్వించాడు అని అంటే కడుపు ఉబ్బిపోయేటట్టుగా నవ్వించేశాడు. బాగా నవ్వుతా ఉన్నాడు. చాలా గంభీరంగా నవ్వుతా ఉన్నాడు అన్న ఈ తమ్ముడు మాట్లాడేటువంటి మాటలకి. ఎప్పుడైతే చాలా పీక్ స్టేజ్ లో ఆయన నవ్వులో ఉన్నాడో ఆ కారులో ఇద్దరు కూర్చున్నారు. వెనక పక్క డ్రైవర్ కారు నడుపుతూ ఉన్నాడు. తన ముందే సిద్ధపడి తెచ్చుకున్నటువంటి కత్తి పక్కకు పెట్టుకున్నాడు. బాగా విపరీతంగా నవ్వు ఆపుకోలేక నవ్వుతున్నటువంటి సమయంలో ఆ కత్తి తీసి అన్నయ్యను పొడిచాడు పోట్లు. పొడుస్తున్నటువంటి సమయంలో కూడా ఏంట్రా నన్ను బెదిరిస్తున్నావు నవ్వుతా ఉన్నాడు అన్నయ్య. కానీ వాడు నాకు కీడు చేస్తున్నాడని చెప్పేసి ఆలోచన చేయలేకపోయాడు. ఆ తర్వాత అన్నను తీసుకెళ్ళాడు, ఎక్కడో ఒక దగ్గర పడేశాడు. అంతా మళ్ళా తాను శుభ్రం అయిపోయి నేరనట్టు ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అడిగింది, ఏంట్రా అన్నను ఇద్దరు కలిసినారు కదా, అన్నేడ్రా అని చెప్పేసి. అంటే అన్న నాకు చెప్పకుండా వేరే ఏదో ప్లేస్కి వెళ్ళాడమ్మా, అతను వస్తాడు కావచ్చు అని చెప్పాడు. ఆ రోజు గడిచిపోయింది, రెండో రోజు గడిచింది, మూడో రోజు గడిచింది, అన్న రావట్లేదు. అడిగింది తల్లి పట్టుకొని, ఏమైంది అన్నయ్య ఎక్కడ వెళ్ళాడు? వాడు లేకుంటే నువ్వు ఉండవు, నువ్వు లేకుంటే వాడు ఉండరు కదా, ఇప్పుడు నువ్వు లేకుంటే ఈ 3 దినాలు గడిచింది, ఎలా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి బాగా గదమాయించి ఆ యొక్క చిన్న కొడుకును ఆ తల్లి గద్దించి అడిగింది. అయినా కూడా ఈ తమ్ముడు చెప్పలేదు. అనుకోకుండా 4-5 రోజుల తర్వాత ఆ విషయం బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఇదిగో సొంత తమ్ముడే ఆ అన్నను హత్య చేశాడు. కారణం ఏంటంటే ఈ పంపకం జరిగినటువంటి ఆస్తి పాస్తుల్లో ఓర్చుకోలేక తన తమ్ముడే తన అన్నకు కీడు చేశాడు. ప్రేమించుడు దేవుని బిడ్డలారా, ప్రేమ అనేటువంటిది గుర్తుపెట్టుకోనండి. ఏ రకంగా కూడా ఒక వ్యక్తికి కీడు చేసేటువంటి తలంపును రానియదు, వచ్చినా కూడా దాన్ని చేయదని, వచ్చినా కూడా దాన్ని చేయదు. ఎందుకంటే వస్తాయి తలంపులు, చాలా వస్తాయి, కానీ దాన్ని కార్యసాధకం చేసేంత దూరం వెళ్ళదది ఆ ప్రేమ. కాబట్టి మొట్టమొదటిగా ప్రేమ అనేటువంటిది కీడు చేయండి ఇతరులకే కీడు చేయదంటే ఇంటి వారికి ఎట్లా కీడు చేస్తుంది చెప్పండి? ఇతరులకే కీడు చేయదంటే ప్రేమ ఇంటి వారికి కీడు చేస్తుందా? చేయదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మనం అందరం కూడా ఒకే ఇంటి వారం కదా, ఒకే ఇంటి వారం. ఏ ఇల్లు? రైట్, మన తండ్రి ఇల్లు. మనం ప్రార్థన చేస్తాం, మన పరలోకపు తండ్రి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అని అంటే, ఈ భాషలో చెప్పాలంటే, ఈ విధానంలో చెప్పాలంటే మన తండ్రి ఇంటికి వచ్చాం. మనం దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన తండ్రి ఇల్లు ఇది. అంటే ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఒక తండ్రి పిల్లలు కదా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ సమాజమా, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనలో ఎవరికైనా కీడు తలపెడుతున్నామనంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రేమ వానిలో లేదు. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ మనం గమనించినట్లయితే మరొక ప్రేమ కనపడుతుంది. ఈ మరొక ప్రేమను బైబిల్ గ్రంథం ఏమంటుంది అని అంటే, అది సుంకరుల ప్రేమ అని బైబిల్లో రాయబడింది. మీరు బహుశా ఎప్పుడు దీన్ని గమనించి ఉండరేమో. సుంకరుల ప్రేమ. ఇదేంటంటే సుంకరులది వేరే ప్రేమ ఉందా? అవును. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుతారేమో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం. సుంకరులను అలాగు చేయుచున్నారు. ప్రేమించేటువంటి వారిని ఇక్కడ గమనించండి. సుంకరుల ప్రేమను గురించి రెండవదిగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమంటుంది సుంకరుల ప్రేమ అంటే? సుంకరుల యొక్క ప్రేమ అట, వారిని ఎవరు ప్రేమిస్తారో వారిని మాత్రమే ప్రేమిస్తారంట. వాళ్ళు ఉన్నారా అందరు ఇక్కడే? దేవుని స్తోత్రం. ఉన్నారా అని అన్నప్పుడు ఆమెను అనండి, అంటే ఉన్నారా అన్నట్లు లెక్క. దేవుని స్తోత్రం. అది బైబిల్ భాష అండి. కొన్నిసార్లు మీ కొరకు
దేవునికి స్తోత్రము కలుగును గాక అని అంటాను నేను. గాక అన్నప్పుడు ఏమనాలి? ఆమేన్ అనాలి. వెరీ గుడ్. అది బైబిల్లో ఉంది ఆ భాష, పాత నిబంధన కింద నుంచి వస్తూ ఉంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొంతమంది మేలుకోలే పాపం, అట్లే ఉన్నట్టున్నారు. అంటే ఈ కొంతమందిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఒక ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్తా అంటే ఒక అమ్మ కంటి మీద రెప్పేయకుండా చూస్తుందంట. అంటే అంత తీవ్రంగా ఆలకిస్తుంది వాక్యాన్ని. అయ్యగారికి చూసి చూసి అందరికంటే ఆ అమ్మ మీద ఆలోచన పడది. అమ్మ, ఈ అమ్మకి ఏంది ఇంత భక్తి, అసలు కదలడం లేదు, కంటి మీద రెప్పేయడం లేదు, అలాగే చూస్తుందని చెప్పేసి ఈ పాస్టర్ గారు ఆలోచన చేసేసి ఆరాధన అయిపోయిన వెంటనే ఈ అమ్మని కలవాలని చెప్పేసి ఆరాధన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మ కొరకు ఎదురు చూస్తున్నట్టు అందరూ వచ్చి ప్రేదలు చెప్తా ఉన్నారు. ఆ అమ్మ కూడా వచ్చింది. అమ్మ నేను నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అడుగుతా ఉంటే ఆ పక్క 5-6 అమ్మలక్కలు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ గుమ్మి విడారు. అది కాదమ్మా, ఏంటయ్యా మీరు మాట్లాడాలనుకున్నారంటే అప్పుడు అయ్యారు అంటున్నారంటే, అమ్మ వాక్యము స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా నేను అయిపోయేదాకా మీరు కనీసం కదలడం లేదు, కంటి మీద రెప్ప కూడా వేయట్లేదు. ఇంత తీవ్రంగా వాక్యాన్ని ఎలా వినగలుగుతున్నారు మీరు? అంత శ్రద్ధ ఏంటి దేవుని యొక్క వాక్యం పట్ల అని చెప్పేసి ఆయన తబ్బిబ్బైపోయి అడుగుతా ఉన్నట్ట. ఈ అమ్మ పక్క 5-6 ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళు ఒకటే నవ్వుతా ఉన్నారు. అయ్యగారు అడుగుతా ఉంటే, అరే ఏంటమ్మా నవ్వుతున్నారు? ఆ అమ్మ ఎంత జాగ్రత్తగా విందో తెలుసా మీకు? అసలు నేను వాక్యం చెప్తున్నంతసేపు కూడా బాగా గమనిస్తున్నాను అమ్మని, కంటి మీద రెప్పేయకుండా కూడా శ్రద్ధగా ఆమె వింటుంది అంటే ఇంకా నవ్వుతుందట వాళ్ళు. అది కాదమ్మా, నేను అమ్మని అడుగుతుంటే మీరు నవ్వుతున్నారు ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళు అన్నట, అయ్యో అయ్యగారు మీకు అమ్మ గురించి తెలియదు కదట. ఏంటమ్మా అంత శ్రద్ధగా విన్నటువంటి అమ్మ గురించి తెలియదు అంటున్నారు. అందరూ కళ్ళు మూసి నిద్రపోతే ఆమె కళ్ళు తెరిచే నిద్రపోతుంది అయ్యా మీకు. మరొకసారి మీ అందరి కొరకు దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే నిద్రపోయేవాళ్ళు లేరు కదా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, రెండవ ప్రేమ శుంకరుల ప్రేమ అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి శుంకరుల ప్రేమ ఎలాంటిది అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారినే ప్రేమిస్తారంట. వాళ్ళు ప్రేమించని వారిని ససేమిరా ప్రేమించరు వాళ్ళు కదా. దేవునిలో గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని నేను ఏమన్నా నమ్ముతానంటే అది వాక్యం ఎక్కడైనా కూడా వాక్యమే. బైబిల్ కాలేజీలో నువ్వు విన్న వాక్యమే, లేక యూత్ మీటింగ్లో విన్న వాక్యమే, 4-3 కలిసి కూర్చొని మాట్లాడుతున్నా కూడా అది వాక్యమే. కాబట్టి ఎందుకు వాక్యం అని అంటే, వాక్యము ఎప్పుడు కూడా సత్యం. అది వాక్యం ఎప్పుడు కూడా సత్యము. అంటే దాగి ఉన్న అసత్యాన్ని కానీ, దాగి ఉన్న అన్యాయాన్ని కానీ, దాగి ఉన్నటువంటి మోసాన్ని కానీ, వీటన్నిటికీ ఇజ్జుకోట వచ్చి పాపము, ఏ పాపం ఎక్కడ దాగి ఉన్నా కూడా దాన్ని పట్టి బయటికి తెస్తుంది వాక్యం. ఒప్పుకుంటారా? ఇది ఒప్పుకుంటారా? దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే ఒక ఎక్స్రే మిషన్ లాంటిది. ఎక్స్రే మిషన్ లాంటిది. మన బాడీలో కొన్నిసార్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పరీక్ష చేసి మందులు ఇస్తాడు కానీ తగ్గదు అది. మళ్ళీ వేరే డాక్టర్ వెళ్తేమో అక్కడికి వెళ్తే తగ్గదు అది. అప్పుడు ఆఖరికి ఏమంటారంటే నీ బాడీ అంతా పరీక్ష చేయాలి, పరీక్ష చేస్తే తప్ప అసలు లోపం ఎక్కడ ఉందో తెలియట్లేదు, దేంట్లో ఉందో ప్రాబ్లం తెలియట్లేదు అని చెప్పేసి అప్పుడు పరీక్షలన్నీ రాస్తాడు, స్కానింగ్స్ అన్ని చేస్తూ ఉంటాడు. అప్పుడు దొరుకుతుంది ఎక్కడో లోటు ఉందని చెప్పేసి. ఆ స్కానింగ్ చూసిన తర్వాత అప్పుడు ఇక్కడ నీ ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పేసి అప్పుడు కరెక్ట్ డయాగ్నోస్ చేస్తారు. అప్పుడు అది ఆ పరిష్కారం అయిపోతా ఉంది. అంటే దేవుని యొక్క వాక్యం కూడా అలాంటిదే. మనకు మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే ఒక స్కానింగ్ మిషన్ లాంటిది. అది దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని స్కాన్ చేస్తుంది? పక్క వాళ్ళని కాదు, మన ఎరుగు వాళ్ళని కాదు, మన పొరుగు వాళ్ళని కాదు, ముందు మనల్ని స్కాన్ చేస్తుంది కదా. ముందు మనల్ని స్కాన్ చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, మనల్ని ఎందుకు స్కాన్ చేస్తుంది అంటే మనల్ని సరి చేయడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తిని గురించి విన్నాను నేను. ఆయనకి కాలుకి ఇన్ఫెక్షన్ అయింది, ఏదో ఇనుప చిన్న చీల దాకి ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్ గారు చెప్పారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ మీ కాలు పాదమంతా తీసేసేటువంటి పరిస్థితి వచ్చినట్టున్నది అని చెప్పాడు డాక్టర్ గారు. ముందు వేలు తీసేశాడు, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ నొప్పి స్టార్ట్ అయితే మళ్ళీ వెళ్ళారు. అప్పుడు అన్నాడు డాక్టర్ గారు అప్పుడు వేలు తీసేసాం కానీ ఇప్పుడు నీ పాదం మొత్తం తీసేయాలని చెప్తున్నాడట. ఆ తర్వాత చూస్తే ఆయనకేంటంటే మోకాల వరకు తీసేశాడు మళ్ళీ. సరే అయిపోయింది, పోయినటువంటి దాన్ని ఇన్ఫెక్షన్ ఇటువంటి తీసేసామని చెప్పేసి నెమ్మదిగా ఉన్న సమయానికి కొంతకాలానికి రెండవ కాలుకి ఇన్ఫెక్షన్ అయింది. అది రెండవ కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ రెండవ కాలు కూడా పాదం అంతా తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆ రెండవ మోకాలు కూడా తీసేశారు. దేవుని గుర్తుపెట్టుకోండి, పాపం ఏం చేస్తుందంటే మనల్ని పతనం చేస్తుంది. అది ఏ రకమైన పాపమైనా కానీ కాక, ఏ రకమైన పాపమైనా కానీ కాక. చాలా మంది అనుకుంటారు పాపం అంటే ఏమైనా పొడి చంపితే పాపం అనుకుంటారేమో, లేకపోతే ఏదైనా దొంగతనం చేస్తే పాపం అనుకుంటారేమో, ఏమైనా దోపిడీ చేస్తే పాపం అనుకుంటారేమో. కాదు,
బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏదైనా అది పాపమే. ఏ కొంచెం ఉన్నా కూడా అది పాపమే. ఆ పాపం మనిషిని చేసేటువంటి పని ఏంటంటే అతన్ని పాడు చేస్తుంది, పతనం చేస్తుంది. అతన్నే కాదు, అతని కుటుంబాన్ని పాడు చేస్తుంది అది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ప్రేమ అనేటువంటిది ఎవరి ప్రేమగా ఉండకూడదు అంటే, రెండవది సుంకరుల ప్రేమ మనలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు సుంకరుల ప్రేమ ఉండకూడదు? సుంకరుల ప్రేమ విధానం ఏంటి అని అంటే, వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని మాత్రమే వాళ్ళు ప్రేమిస్తారు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రేమ కొంచెం చాలా పెద్దగా వెళ్తున్నట్టు కదా, దానికి పరిధి దీని పరిధి సరిపోయినట్టు అనిపిస్తుంది మనకు కదా. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రేమించేటువంటి వారినే కాదు, ప్రేమించని వారిని కూడా ప్రేమించాలనేటువంటి దేవుని యొక్క ప్రేమ. దేవుని స్తోత్రం. కాబట్టి రెండవదిగా ఈ సుంకరుల ప్రేమ గురించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మూడవది, దేవుని యొక్క వాక్య భాగంలో ఈ ప్రేమల గురించి చెప్తుంటాడు. ఇక్కడ సుంకరుల ప్రేమ అని చెప్పాడు. దాంట్లో ఇంకా 2 విషయాలు అనుకోండి, అది చెప్తే చాలా సమయం అవుతుంది, అందుకే దాన్ని కట్ చేస్తున్నాను నేను. మూడో దానికి వెళ్దాం మనం. ఈ యొక్క సుంకరుల ప్రేమ, వారిని ప్రేమించేటువంటి సుంకరుల ప్రేమ. మూడో ప్రేమ ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే అది పాపుల ప్రేమ అని రాసినదండి. ఎవరు నాయను, ప్రేమలో పాపుల ప్రేమ కూడా ఉందా? దేవుడు ప్రేమించనని చెప్పి సంగతి మనకు బాగా తెలుసు, కానీ మనం ప్రభుని ఎరిగినప్పటి నుంచి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడనేది మనకు బాగా తెలుసు, కానీ ప్రేమలో ఇన్ని రకాలుగా ఉన్నాయని సంగతి మనకు తెలియదు. కాబట్టి మూడో ప్రేమను మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం దయచేసి. లూకా సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగుతుంది? ఇందాక ఈ వాక్య భాగము ఎవరి ప్రేమను చెప్పింది? ఇది ఎవరి ప్రేమను చెప్పింది? మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఏం మెప్పు అనేటువంటిది ఎవరి ప్రేమ? మనం ఇందాక చూసినటువంటి రెండవ ప్రేమ ఎవరిది? సుంకరుల ప్రేమ. కాబట్టి సుంకరుల ప్రేమ కుదరదు అంటుంది అక్కడ సుంకర్లు అని చెప్పేసి మత్తయి సువార్తలో రాశాడు మత్తయి భక్తుడు. ఆ తర్వాత లూకా సువార్తకు వచ్చేసరికి అది సుంకర్ల ప్రేమ మాత్రమే కాదు, ఆ ప్రేమ ఇంకోరు కూడా కలిగి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఆ ప్రేమ మీకేం మెప్పు కలుగును? కాబట్టి పాపుల ప్రేమ గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. పాపులు కూడా ఏం చేస్తారు అట్లంటే, వాళ్ళ యొక్క ప్రేమ ఎవరైతే వారిని ప్రేమిస్తారో, ఎవరైతే వారిని ఇష్టపడతారో వారిని మాత్రమే వాడు ప్రేమిస్తారు అనంట. నేను ఎప్పుడు చాలా కాలం కిందట చూశానండి, రోడ్డు మీద అక్కడ పోస్టర్లు వేసి ఉంటాయి, సినిమా పోస్టర్లు. ఆ పోస్టర్లో టైటిల్ పెట్టుంది. ఏంటి ఆ టైటిల్ అంటే, ప్రేమిస్తే వాళ్ళు చెప్పండి, ప్రేమిస్తే. సినిమా పోస్టర్లో చూశాను నేను. చెప్పనా? కరెక్టే, ఆపేస్తే నువ్వు చెప్పబోయి గుర్తులేదా? అవులే, ఎందుకంటే నువ్వు అప్పుడు చిన్నోడే అనుకుంటా బహుశా పోస్ట్ వచ్చినప్పుడు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా. వెరీ గుడ్, ఇప్పుడు దొరికిందండి. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, ద్వేషిస్తే మిగతా ప్రాణం తీస్తా. ఈ లోకంలో ఉన్నదంతా ఇదేనండి. నేనేమంటున్నానంటే, క్రైస్తవులు వేరు, ఈ లోకం వేరు. ఏంటి క్రైస్తవులకి లోకానికి? బైబిల్ చెప్తుంది, మనం ఈ లోకానికి, క్రైస్తవులు అనేటువంటి వారు సిలువ వేయబడ్డారంట. దేనికి చెప్పండి? లోకానికి. ఈ లోకానికే మనం ఏం చేసామట? సిలువ వేయబడ్డామంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకానికి మనకు సంబంధమే లేదని దాని అర్థం. ఈ లోకానికి మనకు పొత్తే లేదు అని అర్థం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే, ఈ లోకంలో ఏది లేకపోతే నేను ఉండను అని అంటున్నారు. దేవుడు లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో ఉన్నది ఏ కొంచెం నాకు లేకపోయినా కూడా నాకు బతికే వద్దు అనే రీతిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తావు, ద్వేషిస్తే ప్రాణం తీస్తే అసలు ఈ భూమి మీద బతడా? ఎందుకంటే ప్రేమిస్తావు ఎప్పుడో కొన్ని సందర్భాల్లో ద్వేషించే పరిస్థితి వస్తుంది. అంటే ఇక అందరు చంపడే కదా, అందరు చంపేస్తే బతికేటప్పుడు భూమి మీద. మరి అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించడం ద్వారా నీకేం ప్రయోజనం లేదు. నీవంటే ఇష్టపడేటువంటి వారినే నువ్వు ఇష్టపడుతున్నట్టు వల్ల నీకేం ప్రయోజనం రాదు, నీకేం మెప్పు కలగదు. అంటే దానివల్ల నీకేం బెనిఫిట్ రాదు.
బెనిఫిట్ రాదంటే ఏమొస్తుంది మరి? పెట్టుబడిలో చాలామంది ఏం చేస్తారు, ప్రతి పెట్టుబడికి ఏం కావాలి? లాభం కావాలి. లాభం లేని పెట్టుబడి అంతా ఏమవుతుంది? లాస్ అవుతుంది. ఎంబీఏ చేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ లాభం లేని పెట్టుబడి ఏది కూడా ఏమవుతుంది? లాస్ అయిపోతుంది. కాబట్టి లాభం లేని పెట్టుబడి పెట్టవద్దు మనం. అందుకే దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవులలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ ప్రజల్లో చూపిస్తున్నారు అని అంటే మనం చూపించే ప్రేమకు కూడా మనకేం కావాలి? బెనిఫిట్ కావాలి మనకు. దేవుని స్తోత్రం. బెనిఫిట్ లేకుండా నువ్వు పెట్టుబడి పెడితే ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. పైగా పరలోకం కూడా దొరకదు మనకు. అది ఇక్కడ లేకుండా లేకపోయింది పర్వాలేదు, అక్కడ కూడా దొరకదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మూడవ ప్రేమ దేవుని యొక్క వాక్యంలో పాపులను అలాగూ ప్రేమించుచున్నారు కదా. కాబట్టి సుంకరుల ప్రేమ ఎవరిలో ఉండకూడదు? దేవుని ప్రజలలో ఉండకూడదు. రెండవది పాపుల ప్రేమ ఎవరిలో ఉండకూడదు? దేవుని ప్రజలలో ఉండకూడదు. మనం మొదటిగా చూసినటువంటిది కూడా కీడు చేసే ప్రేమ దేవుని ప్రజల్లో ఉండేటువంటిది కాదు. మరి ఏ ప్రేమ ఉండాలండి? ఎలాంటి ప్రేమ ఉండాలి మనకి? దేవుని యొక్క వాక్యాన్ని ఇలా గమనించినట్లయితే నాలుగవదిగా మనం కలిగి ఉండాల్సినది ఏంటంటే దేవుని బిడ్డల ప్రేమ మనలో ఉండాలి. ఏ ప్రేమ? దేవుని బిడ్డల ప్రేమ మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేయబడుతుంది. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43వ వచనాన్ని ఒకసారి చదువుదాము. మనం 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట. దేవుని స్తోత్రం. దేవదమ్మ, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని మాట మీరు విన్నారు కదా అని అంటుంది. నేను వినలేదు అన్నలేరు అన్నారు ఇక్కడ. ఈ మాట ఎవరు లేరా? ఎవరు లేరండి? అంటే ఇదివరకు విన్నారా మీరు ఈ మాట? మీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువును. అవులే, ఎందుకంటే అయ్యగారు మరీ పబ్లిక్గా సంఘంలో అడిగితే ఎట్లా చెప్తాం? చెప్పలేదు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోనండి, ఈ మాట ఎవరి ద్వారా వినుంటాం మరి మనం? మీరు చెప్పాలి. ఇప్పుడు అందరూ విన్నామన్నారే, పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువుని ద్వేషించాలనేటువంటి మాట మీరు ఇదివరకే విన్నారు కదా అని చెప్పేసి బైబిల్లో చదివాం మనం. ఎవరైనా వినలేదంటే మేము ఎవరు లేము, వినని వాళ్ళం అని చెప్పేసి అందరు అన్నారు. మౌనం అంగీకారం కదా, అవును కదా? కాబట్టి ఎక్కడ వినుంటారు మీరు? ఎవరు చెప్పి ఉంటారు మనకు? ఎవరు చెప్పి ఉంటారంటే గుర్తుపెట్టుకోనండి, ముందు చెప్పేది అంటే మన తల్లిదండ్రులు కదా. ముందు చెప్పేది ఎవరు? మన తల్లిదండ్రులు చెప్తారు. ఒరే వాటిని తమ్ముడురా, ఏం చేయాలి? వాళ్ళు ప్రేమించాలి. ఆమె నీ చెల్లెలే, దాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. ఇది నీ చిన్నమ్మ కూతురే, దాన్ని నువ్వు ప్రేమించాలి. పొరుగలు కదా. వాడు నీ బాబాయ్ కొడుకు, వాడు నువ్వు ప్రేమించాలి. కాబట్టి ఇది మనం వినేది ఎక్కడి నుంచి అంటే మన ఇంట్లో వింటాము, మన తల్లిదండ్రుల ద్వారా వింటాం. మనం రెండవది ఎవరి ద్వారా వింటామంటే మన అక్కలు అన్నలు ఉంటారు కదా, వారి ద్వారా కూడా వింటాం మనం. ఇంకా ఎవరి ద్వారా వింటామనంటే మన బంధువుల ద్వారా వింటాం మనం. ఇంకెవరి ద్వారా వింటాం మనం? మన బంధువుల ద్వారా కూడా వింటాం మనం, మన వాళ్ళని మనం ప్రేమించాలి అనేటువంటి విషయం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో అందుకే చాలా క్లియర్గా అంటున్నాడు, ఈ మాట మీరు విన్నారు ఆల్రెడీ. ఏ మాట? ఇది పెద్దలు చెప్పే మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పే మాట అది? అంటే పెద్దలకు ఒక వారి యొక్క ప్రేమలో ఒక లెవెల్, ఒక పరిధి ఉంది వాళ్ళకి కదా. ఇలా ప్రేమించాలంటున్నారంటే వాళ్ళకు ఒక పరిధి గీసుకున్నారు, వాళ్ళు పరిధి పెట్టుకున్నారు. వాళ్ళు పరిధి పెట్టుకోమని చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు పరిధి పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళని మనం తప్పకుండా ప్రేమించాలని చెప్పారు కాబట్టి మనం చిన్నప్పటి నుంచి విందాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం చెప్తాను వినండి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అనుకున్నా, అన్న తమ్ముల వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఏడుస్తున్నారు.
సరే ఏడుస్తున్న సమయంలో వాళ్ళ ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆ ఇద్దరిలో ఒకరిని కొడతా ఉన్నాడు. ఇంకోటి ఏం చేస్తాడు ఏడ్చుకుంటా? చెప్పాలి మీరు, అర్థం కాలే మీకు. ఇంకోటి ఏం చేస్తాడు? ఎవడైతే కొడతాడో వాని మీదకి వెళ్తాడు వీడు. వాని అన్న మీదకో తమ్ముని మీదకి వెళ్ళాడు. ఏమ్రా మా అన్నను కొడతావని వీడు చిన్నోడు అయినా కూడా వాని మీదకి వెళ్ళి గురుస్తాడు, వాడిని పట్టుకుంటాడు, కొడతాడు. వాడిని చూశారు ఎప్పుడన్నా? చూడలేదా ఇప్పుడు? దేవునికి స్తోత్రం. ఇదే మనం నేర్చుకున్నటువంటి ప్రేమ. కానీ బైబిల్ చెప్పేటువంటి ప్రేమ ఈ ప్రేమను మించిన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రేమను మించింది? ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమను, ఈ లోకంలో సమాజం నేర్పించే ప్రేమను, ఈ లోకంలో పెద్దలు నేర్పించే ప్రేమను, ఈ లోకంలో కుటుంబం నేర్పించేటువంటి ప్రేమను, ఈ ప్రేమలన్నింటినీ మించినటువంటిది దేవుని యొక్క ప్రేమ. బైబిల్ చెప్పే ప్రేమ ఏంటంటే ఈ ప్రేమను మించిన ప్రేమ మనలో ఉండాలని చెప్పేసి, ఈ ప్రేమను మించిన ప్రేమ మనం కలిగి ఉండాలని, ఈ ప్రేమను మించిన ప్రేమ మనము చూపించాలని, ఈ ప్రేమను మించిన ప్రేమ మనలో నుంచి బయటికి రావాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి? ప్రేమించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను మీలో ఎవరైనా క్రైస్తవుల మీద మీకు వ్యతిరేకం ఉన్నట్లయితే నేనేమంటానంటే క్రిస్మస్ ఇంకా 5 రోజులు ఉందా మధ్యలో? అమ్మ 5ఏనా? ఆ అమ్మ ఒక్కతే లెక్క కరెక్ట్ చెప్పింది. మరి మీరు లెక్క తెలిసి కూడా మేము చెప్పాలనుకుంటామో ఏమో నాకు అర్థమే తెలియదు. మనం చెప్తే సారుకు తెలిసినట్టు సపయోకో అని చెప్పేసి అన్నట్టున్నది. కాబట్టి ఈ 5 రోజుల గ్యాప్లో ఏం చేస్తామనంటే మనం వెళ్ళి మన శత్రువు, మన పొరుగువాడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వాడితో సమాధానం పడి రావాలి పోయి. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారేమో చేపట్టలు బాగానే చెప్తారులేండి సార్, శేషాకాడికి వస్తే మీకు అర్థమవుతుంది. నిజమేనా? చెప్పడం చెప్తారులే సార్ బాగానే మీరు, కానీ శేషాకాడికి వస్తే కదా తెలుస్తుంది. మిట్లారా, నేను బైబిల్ కాలేజ్ చేస్తున్నాను. ఇందాక డానియల్ పాస్టర్ గారు చెప్పినట్టుగా 40 సంవత్సరాల కిందట బైబిల్ కాలేజ్ చేస్తున్నాను. నేను 10వ తరగతి ఎగ్జామ్ రాసి బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయానండి. అంతగా నాకేం తెలియదు. నేను 3వ సంవత్సరంలో బైబిల్ కాలేజ్ ఉన్నాను. నా రూమ్లో 2వ సంవత్సరం అబ్బాయి కూడా ఉన్నాడు. మేము ఇద్దరం కలిసి ఒక రూమ్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నీ రూమ్ ఊడ్చుకోవాలి కదా, చెప్పరు? నేను ఆడిదన్నా ఎందుకు కుడతా అంటావా అంటే దుబ్బల పడాల్సి వస్తుంది. మరి ఊడ్చుకోవాలి కదా. నేను కొంచెం సీనియర్ కాబట్టి నేను కొంచెం గర్వం మీద ఉన్నాను. నేను అంటే ఊడవకుంటా. నా జూనియర్ ఊడుస్తూ ఉన్నాడు, రోజు చూస్తూ ఉన్నాడు. అన్న ఒక్కరోజు అన్న ఊడుస్తాడేమో అని చూస్తాను. నేను సేవగా చీపురు ముట్టుకుంటలేను. ఉన్నట్టుండి నా జూనియర్, ఆయన పేరు ఆనంద్, అన్నాడు, అన్న రూమ్ నేను ఒక్కడనే ఊడుస్తున్నాను, తుడుస్తున్నాను. అతను ఆంధ్రవాడు. తుడుస్తున్నానన్నా, మీరు ఒక్కరోజన్నా తుడవలేదన్నా అన్నాడు. నాకు మండే. ఏంటిది చెప్పరు? ఏం మండింది? ఒళ్ళు మండుది కదా మనకు. నాకు మండేవాడు అడిగేసరికి, ఏంట్రా నన్ను పట్టుకొని నువ్వు రూముడం అంటావా? నా జూనియర్, ఒరేయ్ నువ్వు ఉంటే ఉండు, రూమ్లో పోతే పో అన్నా. పెద్దోడు కదా, ఏమున్నది పెద్దోనికి? ఏమున్నది చెప్పరేంటి? గర్వం, అహంకారం. దాంతో అనేసాను నేను. అని వెంటనే అన్నాడు, సరే అన్న అని ఊరుకున్నాడు. అయిపోయింది. నేను కోపం చేశాను కదా, సరే అన్నాడు, ఊరుకున్నాడు. ఊడుస్తూ ఉన్నాడు. ఈ వారంలో మాకు ప్రభు బల్ల వచ్చిందండి. ఏంటిది? ప్రభు బల్ల ఆరాధన వచ్చింది. ఆరాధనలో కూర్చున్నాము. వాక్యం అయిపోయింది, బల్ల సిద్ధం చేసేసారు, రొట్టె వస్తూ ఉంది. మేము ఒకటే లైన్లో కూర్చున్నాం. ఇట్లనే ఒకటే లైన్లో కూర్చున్నాము. నేను ఇట్లాస్ట్ కూర్చుంటే అతను అట్లాస్ట్ కూర్చున్నాడు. ఎన్ని కుర్చీలు ఉన్నాయి? 4, 5 ఎన్ని ఉన్నాయి? ఈ 3వ లైన్లో 5 కుర్చీలు ఉన్నాయి. మీ మధ్యలో కూడా గ్యాప్ ఉన్నది, మంచిగా ఉన్నది. అది సేమ్ నాలాగానే ఉన్నట్టున్నది. అయితే నేను కూర్చున్నట్టు కాబట్టి నేను ఇట్లాస్ట్ కూర్చున్నా, అతను అట్లాస్ట్ కూర్చున్నాడు. మధ్యలో ఖాళీ కదా. అయితే గడికి నన్ను చూస్తాడు, నేను చూస్తాను అతన్ని. ఎందుకు చూస్తాడు? బల్ల తీసుకోవడానికి ముందేం చేయాలి మనం?
వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధాన పడాలి. కొంతమంది బిర్రి బీసుకొని అట్టే కూర్చుంటారు కట్టె బొమ్మలాగా. ఇంకా అవసరమైతే ఎవరామె ఊరు బయట ఏమైపోయింది, ఉప్పు స్తంభమాయే చెక్క స్తంభమాయే, అట్లాగే అట్నే బీసుకుంటారు. నేను ఉప్పు స్తంభాన్ని ఎడగలను అన్నట్టుగా నేను అట్లే కూర్చున్నా, అతను ఊరికి ఇక్కడ చూస్తాడు, నేను గమనిస్తలేను దాన్ని. రొట్టె స్టార్ట్ అయింది అక్కడ రావడం. లేచిండు, వచ్చేసి ఆ మధ్య సీట్లో నా పక్క ఇంకో అయినాడు కదా, ఆయన అన్న ఇప్పుడు జరగాలని చెప్పేసి ఆ సీట్లో జరిపేసి నా పక్క సీట్లో కూర్చున్నాడు. ఆయన నేను చూస్తలేను. ఎందుకు, మనకు తక్కువ ఉంటుందా? ముందే తెలంగాణ వాళ్ళమే, ముక్కు మీద కోపం మనకు, గింత అంటే పడం మనం, అవసరమైతే ముఖ్య కోసుకుంటాం కానీ కదా, చెప్పరేంటి? మనదంతా అదే ఉంటుంది కథ, మన టైప్ అంతా కూడా. కాబట్టి నేను ఇంకా చూస్తలేను. చూస్తున్నాడని చెప్పేసి నా చెయ్యి తీసుకొని తన చేతిలో పెట్టుకొని, అన్న నిన్ను అడిగితే కోపం వచ్చిందన్నా, తప్పైతే క్షమించన్నా అంటాడు. నన్ను ఏమంటాడు? అన్న నిన్ను అడిగితే కోపం వచ్చిందన్నా, అన్న తప్పైతే నన్ను క్షమించన్నా అని చేతిలో చేసుకొని నా చేయి తీసుకొని తన చేతిలో పెట్టుకొని అంటా ఉన్నాడు. అప్పుడు నాకున్న గర్వం అంతా పోయిందా అని అమ్మ చేతిలో చెప్పింది. పోయిద్దా ఉంటుందా? కొంతమందికి అయినా పోదు, కానీ పోయిందండి. పోయి అప్పుడన్నా ఆనంద్ సారీ, నువ్వు కాదు తప్పు చేసింది, నేనే ఆనంద్ అని అన్నాను. సమాధాన పడ్డాం, బల్ల తీసుకున్నాం. ప్రతిరోజు మాకు ప్రార్థన ఉంటుంది కాలేజీ హాస్టల్లో. అప్పుడు చెప్పాను నేను, సీనియర్స్ జూనియర్స్ అందరు ఉంటారు కదా ఈవినింగ్ ప్రేయర్లో, ఏమయ్యా సీనియర్ నేను కానీ నా రూమ్లో సీనియర్ ఆనంద్ అని చెప్పాను. నా బ్యాచ్ ఏంద్ర పిచ్చి పెట్టింది అయింది, సీనియర్ ఆనంద్ అంటే వాడు జూనియర్ కదా. అప్పుడు అన్నా నేను, దేంట్లో సీనియర్ అంటే దేవుని యొక్క వాక్యంలో నాకంటే సీనియర్ ఆనందే చెప్పేశాను. దేవుని వాక్యానికి ముందు ఆయన చోటు ఇచ్చాడు, కానీ సీనియర్ అయి సిగ్గు లేకుండా దేవుని వాక్యానికి చోటు ఇవ్వలే. అంటే సీనియర్లో సిగ్గు ఉండదే? సీనియర్లో సిగ్గు ఉండదా? సంగతి. సీనియర్ అయి సిగ్గు లేకుండా దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వలేదు. నాకంటే ముందు ఆనందే వాక్యము అనుభవం కలిగినటువంటి వాళ్ళ నా వచ్చి నా దగ్గర సమాధాన పడ్డాడు. అప్పటి నుంచి అయిపోయేదాకా నేను చెప్పాను, ఆనంద్ నువ్వు ఏం చెప్తా చేస్తానయ్యా, ఊడోడేం కాదు, ఏం చేయమన్నా చేస్తా రూమ్లో అంటే. అని చెప్పిన మాట తెలుసా, అన్నా నువ్వు ఎప్పుడు ఊడవద్దన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమంటాడు? అన్నా నువ్వు ఎప్పుడు ఊడవద్దన్నా, ఈ సంవత్సరం అంతా అయిపోయేదాకా నేనే ఊడుస్తా అన్నా. నువ్వు 1000 రూపాయలు 6 కూడా నేనే వస్తాను నీతో ఉండడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు గెలిచింది? ఎవరు? నేను కాదు. వెరీ గుడ్, తను గెలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రేమించినటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రేమ దేవుని ప్రేమ. ఇప్పుడు చదవండి ఆ మాట మళ్ళీ 23. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందున్న అందరి పరలోకమందున్న. కొంతమంది ఎట్లా కూర్చున్నారంటే, పరలోకమందున్నది మా తండ్రి ఎందుకైతే మీ తండ్రి అన్నట్టు చూస్తాను చాలా మంది. అంటే నోరే తెలుస్తలేరు. పరలోకమందున్న మన తండ్రి, మన తండ్రి, దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మన తండ్రికి ఏమై ఉండినట్లుగా కుమారులై ఉండునట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరలోకమందున్న మన తండ్రికి మనము పిల్లలమై ఉండినట్లుగా, కుమారులమైనట్లుగా, కుమార్తెలమైనట్లుగా ఏం చేయాలట? మీ శత్రువులను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. రూము ఒకరోజు ఆయన ఉడిస్తే ఒకరోజు నేను ఉడవాలి, లెక్క. అసలు లెక్క ఏమంటారు చెప్పు తెలుసా? చెప్పమంటారా? అసలు లెక్క, నువ్వు సీనియర్ కాబట్టి నువ్వు 2 రోజులు ఉడితే వాడు 1 రోజు ఉడవాలి. ఇదంతా లోకానికి విరుద్ధంగా ఉన్నది సార్ మీరు చెప్పేది.
సీనియర్ రెండంతలు కదా సీనియర్ అంటే, అవునా కదా? సీనియర్ పెద్దోడు కదా, అతను రెండంతలు కదా. అంటే వచ్చేదాంట్లో రెండంతలు ఇచ్చేదాంట్లో ఉండద్దా అయింది అంత. మళ్ళీ లోకానికి రివర్స్, మనంతా లోకం కాడికి వచ్చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటున్నాడు, కాబట్టి మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై కుమార్తెలై ఉండనట్లుగా ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించాలి. ఇది దేవుని పిల్లల ప్రేమ. ఏం ప్రేమ ఇది? దేవుని పిల్లల ప్రేమ. నాలుగవది, దేవుని పిల్లలు కలిగి ఉండాల్సినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఏంటిది అని అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నింటినీ మించిన ప్రేమ. మించిన ప్రేమ. దేవునికి స్తోత్రం. చాలాసార్లు పాడుతూ ఉంటాం కదా, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇంకా అసలు అది నేను అసలు విడిచిపెట్టి అని చెప్తాను నేను కదా. చెప్పరు? భార్యాభర్తల ప్రేమ కూడా కోపం వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? భార్యాభర్తల మధ్య అయితే సమస్య వచ్చిందంట, అన్నం పెట్టాలి కదా భార్య. చెప్పరు? పెట్టాలి కదా. ఇద్దరు కిసకిస అనుకున్నవాడు పెట్టాలి కదా అన్నం. ఉన్నారా ఇక్కడ అందరూ? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెరీ గుడ్. కాబట్టి అన్నం పెట్టిందంట, అన్నం పెట్టి టేబుల్ పెట్టింది, ప్లేట్లో పెట్టి. ఎవరికి చెప్తుందంటే టేబుల్ చెప్తుంది. టేబుల్ అన్నం టేబుల్ పెట్టినా అని చెప్తాంది. అంటే ఈ మాట ఆ మనిషి నా రూమ్లో ఉన్న మనిషి వచ్చింది చేయాలి, టేబుల్ కాడ కూర్చొని. ఈ భర్త మొహం కడుక్కొని వచ్చిందంట, టవల్ కావాలి కదా. అరే టవల్ ఎక్కడున్నది, అరే టవల్ ఎక్కడున్నది అంటాడట. ఎవరిని అడగాల మరి? టవల్ని అడిగి దాని నోరుందా ఏమన్నా? దానికైనా మనసు ఉందా? దానికైనా కాళ్ళు ఉన్నాయా లేచి నీ దగ్గర రావడానికి? ఏం లేదా. ఎట్లా వస్తుంది అది అంటే? టవల్ ఎక్కడుంది అని అడుగుతా అంటే ఎవరిని అడుగుతాడు? టవర్లు కాదు, ఎవరిని? భార్య. దేవునికి గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఇప్పుడు నేను చెప్పేది కాదు, కానీ ఇది చాలా పెద్ద విషయం కుటుంబంలో. మీకు సంగతి చెప్పమంటారా? కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆశీర్వాదం నుంచి ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదం నిలవదు. అలాగని ఇప్పుడు నేను భార్యాభర్తలకు చెప్పడానికి రాలేదు ఇక్కడికి, క్రిస్మస్ గురించి చెప్పడానికి వచ్చాను. దాన్ని వదిలిపెడదాం మనం. ఎప్పుడైనా మళ్ళీ డానియల్ పాస్టర్ గారు కుటుంబ ఫ్యామిలీ అని పెడితే అప్పుడు చూద్దాం మనం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రేమ దేవుని పిల్లల ప్రేమ. ఆ దేవుని పిల్లల ప్రేమ ఏంటంటే, ప్రేమించే వారినే ప్రేమించే ప్రేమ కాదు మొదటిది. రెండవది, పొరుగువాడికి కీడు చేసేటువంటి ప్రేమ కాదది. మూడవది, అది పాపుల ప్రేమ అసలే కాదది. అంటే మెప్పుగోరి చేసేటువంటి ప్రేమ కాదది. కాబట్టి నాలుగోది ఏంటంటే, అది దేవుని యొక్క పిల్లల ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే, వారిని ప్రేమించని వారిని సైతము, ఇంకా చెప్పాలంటే వారిని ద్వేషించే వారిని సైతము ప్రేమించేది దేవుని పిల్లల ప్రేమ. దేవునికి స్తోత్రం. మొదటిది మనం ప్రేమించాలి. కాబట్టి క్రిస్మస్ లో మనం చూపించాల్సింది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చూపించాలి? ఆ ప్రేమను. ఏ ప్రేమను? నీ తండ్రి ప్రేమను. దేవునికి స్తోత్రం. అన్నట్లు ఒక మాట చెప్పమంటారా? మీరు ఎప్పుడన్నా మీ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నారా? నువ్వు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎలా నడిచావు, ఎలా మాట్లాడావు, అది ఎప్పుడన్నా మీకు తెలుసా? మీకు తెలుసా అది? నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లున్నావో, ఎట్లా చేశావో, నువ్వు 4 ఏళ్ళ ప్రాయంలో ఎట్లుంటావో, ఎట్లా చేశావో, నువ్వు 7 ఏళ్ళ సమయంలో నువ్వు ఎట్లున్నావో, ఎలా చేసావో తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదా? మీకు ఎవరు తెలియదు, నేను కూడా చెప్పే అవసరం లేదు. తెలుసా? సరే చెప్పండి అమ్మ, ఎట్లయితే తెలుసు అన్నారు కాబట్టి చెప్పండి, నేనన్నా తెలుసుకుందాం ఎట్లయితే. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి అమ్మ, మన చిన్ననాటి జీవితం ఎక్కడ చూస్తామనంటే, అమ్మా ఫోటోలా తెలుసు అన్నారు కదా, ఫోటోలు కదా, వీడియోలా, సినిమాలా, ఇవేవి కదా. వెరీ గుడ్. మనకు పుట్టిన పిల్లలరే వాళ్ళు చిన్న ప్రాయంలో చేస్తున్నప్పుడు నీకెట్లా తెలుస్తుంది? అది నీకు తెలియదా? మీ అమ్మో, మీ నాన్నో,
మీ తాత ఉంటే అప్పుడు చెప్తాడు, ఒరేయ్ వీడు అచ్చము ఒరే నువ్వు అప్పుడు ఎట్లా చేసినావు వీడు అర్థమే చేస్తాడ్రా. అప్పుడు చెప్తాడు, అరే మనం ఎట్లా చేసినట్టు వీళ్ళలాగని చెప్పేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రెండో విషయాన్ని త్వరగా చెప్పి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిది ప్రేమించడం క్రిస్మస్ అని చెప్పి తెలుసుకున్నాం మనము. రెండోది ఏంటంటే క్రిస్మస్ అంటే ప్రేమించడం మాత్రమే కాదు, అది పంచుకోవడం. దేవునికి స్తోత్రం. షేరింగ్, పంచుకొనుట. క్రిస్మస్ అనేటువంటిది పంచుకొనుట. దేవుని బిడ్డలారా, అది ఏం పంచుకోవాలి? దేవుని యొక్క వాక్య భాగంలో మనలో ఉన్నటువంటి ప్రేమను మనము పంచాలి. ప్రేమను ఎలా పంచగలం మనం? అమ్మా, ప్రేమను పంచాలి. ఎలా పంచగలం మనం? ట్రై చేయండి. నాలో ప్రేమ ఉన్నది, పంచాలి. మీకు ఎలా పంచగలం? వెరీ గుడ్. ఈ ప్రేమను మనం ఎలా పంచగలమనంటే ఏదైనా బహుమతి ద్వారా మాత్రమే పంచగలం మనం, లేక ఏదైనా ఇచ్చుట ద్వారా మాత్రమే పంచగలము. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని విషయాన్ని త్వరగా నేను చూపించి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలన్నీ కూలిపోయాయి, అవన్నీ అగ్నిచేత కాల్చేశారు. నెబుకద్నెజర్ రాజు వచ్చేసేసి అదంతా పాడు చేసేసి దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసేసి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత నెహెమ్యా అక్కడి నుంచి తన యొక్క దేశానికి వచ్చి ఆ ప్రాకార గోడ కట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. అది కట్టేశాడు. అది కట్టి అంత అయిపోయిన తర్వాత ఆ దేవుని యొక్క ఆలయానికి మళ్ళీ పనివారిని నియమించాడు. పనివారిని నియమించి అక్కడ ఆయన చేస్తున్నటువంటి పనింటిలో 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం త్వరగా. నెహెమ్యా 13వ అధ్యాయం 13వ వచనం. నమ్మకము గల మనుషుల్ని పేరు పొందిన షెల్యమా అను యాజకుని, సాదోకు అని శాస్త్రిని, లేవీయులలో పేదాయను ఖజానా మీద నేను కాపరులుగా నియమించింది. వారి చేతి కింద మధ్యాహ్న కుమారుడైన జకారునకు పుట్టిన తానాను నియమింపబడిను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడిను. దేవునికి స్తోత్రం. మరియు తమ సహోదరులకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారు అందరు ఇక్కడే? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎట్లయితే కొందరైనా బతుకున్నారు. దేవునికి స్తోత్రం. అట్లా అంటారా? బాయ్య గారు బయటికి రాని కొందరే బతుకుని అంటాడు ఏంద్రా, మనందరం బతికలేమా? తర్వాత చూద్దాం బయటికి పోయినాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి పని ఏంటంటే ఈ దేవాలయ పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత నెహెమ్యా తమ సహోదరులకు ఒక పని నియమించాడంట. ఏంటి ఆ పని అంటే వారికి ఆహారము పంచి పెట్టేటువంటి పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఏం పంచగలము అంటే దేవుని యొక్క ప్రేమ ద్వారా మన పొరుగు వారికి ఆహారాన్ని పంచగలం. ఎలా పంచుతావు? క్రిస్మస్ రోజు నీ ఇంటి పక్కలను పిలిచి మీరు ఈరోజు మాతో కూడా భోజనం చేయండి అని చెప్పారు అనుకోండి. బాబే ఇదేంటమ్మా ఎప్పుడు విలువంది, ఈరోజు పిలుస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఆశ్చర్యం స్టార్ట్ అయిపోతుంది, దాంట్లో ఆందోళన స్టార్ట్ అయిపోతుంది. చివరికి నీ ఇంటికి వచ్చి నీతో అన్నం తిన్న తర్వాత వారికి ఏం మిగులుద్దంటే ఆనందం మిగిలిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం క్రిస్మస్ సమయంలో మన పొరుగు వారికి మన ప్రేమను పంచేటువంటి పద్ధతిలో ఒక పద్ధతి ఏంటంటే ఆహారం మనతో కలిసి షేర్ చేసుకోవచ్చు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోవచ్చు? మనం ఆహారం షేర్ చేసుకోవచ్చు. రెండోది వస్త్రాన్ని కూడా మనము షేర్ చేసుకోవచ్చు. ఈ రీతిగా దేవుని యొక్క ప్రేమను మనము ఇతరులకు తెలియచేయడానికి ఏదో ఒకటి ఇచ్చుట ద్వారా లేక ఏదో ఒకటి పంచుట ద్వారా దేవుని యొక్క ప్రేమను నువ్వు తెలియచేసినటువంటి దాని అవుతావు. దేవునికి స్తోత్రం. చాలా సార్లు ఒక పాస్టర్ గారు తనతో ఉండేటువంటి యవనస్తులతో చెప్పాడంట, ఒరే ఈరోజు మనం అందరం కూడా మన ఊర్లో సువార్త పరిచర్య చేద్దామని చెప్పాడంట. ఏం పరిచర్య? సువార్త పరిచర్య చేద్దామని చెప్పాడంట. అప్పుడు చెప్పి ఏం చేశాడంటే, చూడండి మనం మెగాఫోన్ పట్టుకొని పోము,
సువార్త పరిచయం మరి మేఘంలో ఏమి సువార్త చేస్తామా? రెండోది కరపత్రాలు పట్టుకొని పోం మనము. ఇదేంది కరపత్రాలు లేవు, మెగాఫోన్ లేదు, మరి సువార్త ఏం చేస్తావా నువ్వు? ఆ తర్వాత అన్నట ఏమి లేదు, అందరం కలిసి ఈ ఊరు స్టార్టింగ్ నుంచి మౌనంగా మనం వద్దాం ఎక్కడ దాకా ఎండింగ్ దాకా వద్దాం మనం. ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్పాడట ఏమనంటే ఇప్పుడు మనం సువార్త ప్రకటించాలని చెప్పాడు. అప్పుడు కొంతమంది ఏమైనా సరేనట, సార్ మనం ఒక పాట పాడలేదు, ఒక మాట చెప్పలేదు, ఏం మాట్లాడకుండా ఎవరితో కూడా మాట్లాడకుండా సువార్త చెప్పామని చెప్పారు ఏంటండి అని చెప్పేసి అడిగాట ఏమైనా సరే. అప్పుడు అన్నట, చూడయ్యా మన ఊరంతా నడిచి వస్తా ఉంటే మనల్ని కొంతమంది చూశారా? వాళ్ళు చూసిన చూపులో మనం ఎలా నడుస్తున్నాము, మనం ఎలా పోతున్నాము, మనం ఎలాగ ప్రయాణం చేస్తున్నాము, మన చూపు, మన ఆలోచన, మన పద్ధతి వాళ్ళంతా చూశారు. కాబట్టి మనం వచ్చినటువంటి దాంట్లో వాళ్ళకు తెలిసేది ఏంటంటే, అరే వీళ్ళు యేసును కలిగినటువంటి వారు అనేటువంటిది మన నడవడిలోనే వారు చూశారు. చప్పలు కొట్టండి దేవుని స్తోత్రం. ప్రేమించేటువంటి వాళ్ళారా, మనము దేవుని యొక్క ప్రేమను ఎలాగైనా పంచవచ్చు. దేవుని యొక్క వాక్యంలో ఒక చిన్న విషయాన్ని చూపిస్తాను. యేసు ప్రభు వారు అరణ్యం మాట్లాడుతున్నప్పుడు చాలా మంది వచ్చారు. అప్పటికి 3 దినాలు అయిపోయింది, ఆహారం లేదు, వాళ్ళు తినలేదు. శిష్యులు వచ్చి అడిగారు వీళ్ళని పంపిద్దామంటే, అయ్యో వాళ్ళు పోతూ మధ్యలో ఎక్కడ పడిపోతే మనకి నింద వస్తుంది గురువా, వాళ్ళకి ఏదైనా పెట్టి పంపితే మంచిది అని అన్నారు శిష్యులు. అప్పుడు వాళ్ళతో అన్నాడు, మరి ఏదన్నా మీరే తెచ్చిపెట్టండి అన్నాడు. మేమే తెచ్చిపెడతామా, ఇంతమందికి 5,000 మంది దాదాపుగా అని అన్నారు. అంటే యేసు ప్రభు ఏం చేయాలో తెలుసుకొని, మరి మీ దగ్గర ఆహారం ఉంటే చూడండి అని చెప్పాడు. వెళ్ళి అడుగుతా ఉన్నారు శిష్యులు. ఆంధ్రకి దొరికాడు పిల్లోడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలున్నాయా, వచ్చాడు మా అమ్మ కట్టింది 3 రోజుల ముందు, ఇది తినలేదు నేను, ఈ మాటలు పడిపోయి ఆయన చెప్పే బోధనలు పడిపోయి అట్లాగే తినకుండా విడిచిపెట్టేశాను, ఈ 3 రోజులు గడిచిపోయింది, అవి అట్లనే ఉన్నాయి, ఇగో కావాలంటే వేసే తీసుకెళ్ళి అని చెప్పారు. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అంటే పంచుట అని చెప్పాను కదా. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ గమనించినట్లయితే, ఇది మత్తయి సువార్త 14:19 ఉంది. అక్కడ వడ్డించిన రాసి ఉంది. యేసయ్య ఆ రొట్టెల్ని ఆ చేపల్ని విరిచేసి శిష్యులకు వడ్డించాలంటే వడ్డించారని రాసి ఉన్నది. ఆ తర్వాత లూకా సువార్త 9:16 కూడా ఉంది, అక్కడ కూడా వడ్డించారనే రాసి ఉన్నది. మూడోది యోహాను సువార్త 6:11 కూడా ఉంది, అక్కడ కూడా వడ్డించారని రాసి ఉన్నది. కానీ మీకు విషయం చెప్తాను, మార్కు సువార్తలో మాత్రము అక్కడ ఒక మాట రాసింది. ఇప్పుడు చూడండి దయచేసి 6వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం త్వర చదువుదాం మనం. అమ్మా అదేనా, నేను తప్పు చెప్పాను? నాకు పోయిన గుండె రప్పించారు కదమ్మా ఎవరో ముందు చదివి. నేను అనుకున్నా గుండె ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ కొత్త గుండె అనుకుంటాను నేను. కానీ అమ్మ చదువుతా అంటే ఎవరు నాయన ఇదేంద్ర, నేను మళ్ళీ గుండె దాడి వచ్చినట్టు అనిపిస్తాను. చదవండి తల్లి. అబ్బా నువ్వు చదవడం ఏమో, నాకు మాత్రం ధైర్యం వచ్చింది బాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అట్లా చదవాలి, అప్పుడు కానీ వినేటోళ్ళకి ధైర్యం వస్తుంది, చెప్పేటోళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. అయ్యా మళ్ళీ నువ్వే చదవాలి, మళ్ళీ చదువు. ఏంది మొదటిసారి అని చదువుతా కానీ రెండోసారి కూడా చదువుతా. అంతటా ఆయన పట్టుకొని కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. మత్తయి భక్తుడు రాశాడు వడ్డించాడన్నాడు, లూకా భక్తుడు రాశాడు వడ్డించాడని చెప్పారు, యోహాను భక్తుడు రాశాడు వడ్డించాడని చెప్పాడు. కానీ మార్కు మాత్రమే వారు వడ్డించి పంచి పెట్టిరి. దేవునికి స్తోత్రం. ఇటువంటి వాళ్ళ 2వ పదము క్రిస్మస్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి భావం, 2వ భావం ఏంటంటే క్రిస్మస్ అనగా పంచుట. దేవునికి స్తోత్రం. ఏంటిది క్రిస్మస్ అంటే? పంచుట. ఏం పంచుతావు? దేవుని ప్రేమను పంచాలి. ఏ రీతి అయినా పంచవచ్చు నువ్వు, ఏ రీతిగానైనా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్య భావం జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రిస్మస్ మనం నిజమైనటువంటి అర్థంతో చేయడానికి సిద్ధపడదాం. మనం నిజమైన అర్థంతో చేయడానికి సిద్ధపడదాం. మనం మొదటిది ఏంటంటే క్రిస్మస్ అనగా ప్రేమించడం. ముందు ఆ ప్రేమ మనలో కలిగి ఉండాలి. రెండవది ఆ ప్రేమ మనలో ఉన్న తర్వాత అది చేసే పని ఏంటిదనంటే మనం పంచే పనికి మనల్ని తీసుకుని వెళ్తుంది ప్రేమ. దేవునికి స్తోత్రం. పంచే పనికి
తీసుకుని వెళ్తుంది. ఆ దేవుని ప్రేమ మనలో లేకపోతే ఈ పని చేయలేం. మనం పంచే పని చేయలేం. ప్రేమించినటువంటి వాళ్ళారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో క్రిస్మస్ అనగా ప్రేమించుట, నీ పొరుగు వారిని మరియు మరియు శత్రువును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది బాగానే ఉంది, కానీ పాస్టర్ గారు కొంచెం మనసు అంతా కష్టంగా అనిపిస్తుంది. పాస్టర్ గారు ఎవరిని? నేను అట్లనే ఉంటే ఒకప్పుడు 40 ఏళ్ళ కిందట. కానీ నాకంటే చిన్నోడు నాకేం తెప్పించాడు చెప్పాలి మీరు. పర్వాలేదు, మంచిగానే చెప్పండి. నేను చెప్పాను కదా మీకు ఓపెన్గా, మీరు కూడా అనండి. ఏం తెప్పించాడు చెప్పారమ్మా? సిగ్గు తెప్పించాడు నాకు. అది సంగతి. ఏం తెప్పించాడు అంటే అంతకుముందు లేదు. ఏంటిది? సిగ్గు లేదు అంతకుముందు. బల్లలో కూర్చున్న సిగ్గు లేదు, గుళ్ళో కూర్చున్న సిగ్గు లేదు, వాక్యం వింటున్న సిగ్గు లేదు, వాక్యం ప్రకటిస్తున్నా లేదు. ఒక జూనియర్ 1 year జూనియర్ వాడు వచ్చేసి ఏం చేశాడు? సిగ్గు పెట్టాడు నాకింత. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి ఇక సిగ్గు ఉన్నదండి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాలు, అందుకే దేవుని యొక్క మాట మనం చదువుకున్నాం. ముందుగా దేవుడు లోకమును, అది సంగతి. ఆయన ప్రేమించి ఆ ప్రేమను పంచాడు మనకి. ఆ ప్రేమను మనం పొందుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాము. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చినోడు కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి వాడు కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి దాని కాదు. మనం ఆయన ప్రేమ మనలో ఉంది కాబట్టే మనం ఇక్కడి దాకా రాగలిగినమ్మా. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ క్రిస్మస్ దినమున దేవుడు తన కుమారుని పంపి ఆయన ప్రేమించాడు మనల్ని. ఆ తర్వాత క్రిస్మస్ దినమున దేవుడు తన కుమారుని పంపి దేవుని ప్రేమను కుమారుని ద్వారా మనకు పంచాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం కూడా ఆయన ప్రేమ కలిగి ఉండడము, ఆ ప్రేమను మన ఇరుగు పొరుగు వారికి పంచడానికి ఇక నుంచి మనము సిద్ధపడి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఎట్లుంటారు అట్లంటే, నా ఇంటికి అత్తే ఎన్ని ఎత్తావు, నీ ఇంటికి అత్తే ఏమి. నా ఇంటికి అత్తే ఎత్తావంటే నీ ఇంటికి అత్తే నేనేం పట్టుకురావాలన్నా కదా? లేదు, నా ఇంటికి అత్తే ఏం పట్టుకొస్తావు, నీ ఇంటికి అత్తే నాకేమి ఇస్తావు. దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవ్యం కాదు. ఇది క్రైస్తవ్యం కాదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు అయి ఉండినట్లుగా ఎవరిని? మీ శత్రువులను ప్రేమించండి. మన ప్రభు శిలువ మీద చనిపోతున్నటువంటి సందర్భంలో మొట్టమొదటి మాట ఏమన్నాడు? తండ్రి. మొదటి మాట అది శిలువలో. ఎందుకు మొదటి మాట మాట్లాడంటే ఆయన చెప్పాడు, రెండవది చేశాడు. ముందు చెప్పాడు, చేశాడు. ప్రేమించండి వెళ్ళరా. మనమందరం కూడా నిజమైన క్రిస్మస్ అడుగు పెడదాము. ఒక నిమిషం పాటు మౌనంగా మన నేత్రాలు మూసుకొని మన ప్రభు అయినటువంటి ప్రేమను చూద్దాం ఒకసారి. ఆయన ఎంతగా ప్రేమించాడు మనల్ని. ఆయన ప్రేమించడానికి గల కారణం తన కుమారుని పంపాడు ఈ లోకానికి. ఎందుకు అనంటే, తన యందు విశ్వాసం ఉంచేటువంటి వాడు ఎవ్వరు నశింపక నిత్య జీవం పొందేటట్లుగా ఆయన తన కుమారుని మన కొరకు పంచాడు. ఆయన ప్రేమ సిలువలో పంచాడు. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు. తరిగి కరిగి తరిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నా శరణాయనురా. మన ప్రభు యొక్క ప్రేమ చూద్దాం. ఆ శిలువ మీద ఆయన ప్రేమ కనిపిస్తుంది. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో పెట్టినటువంటి ప్రాణం. నిన్ను ప్రేమించాడు గనుక ఆయన ప్రాణాన్ని కూడా నీ కొరకు నా కొరకు లెక్క చేయలేదు. నీ కొరకు నా కొరకు దేవుడి తన కుమారుని లోకానికి పంపడానికి వెనుకాడలేదు. కేవలం అది ఆయన ప్రేమ. ఆ ప్రేమతో పాటు మనం అంత జీవించడానికి ఆ శిలువకు మనల్ని అప్పగించుకుందామా?
దేవుడి యొక్క వాక్యానికి నన్ను నేను అప్పగించుకోవడానికి సిద్ధపడతాను. తండ్రి, ఇదిగో నన్ను నేను నీ చేతులకు అప్పగించుకోవచ్చున్నాను. వాక్యమైన మీకు నేను మీ వాక్యంలో జీవించడానికి, మీ వాక్యంలో నా జీవితాన్ని కొనసాగించడానికి, నీ యందు నేను బ్రతికుండడానికి, నీ యందు నేను జీవించడానికి ప్రభువా, నీలోనే నేను ఈ లోకంలో జీవించలాగున నీ కృప చేత నన్ను నింపమని, నన్ను నేను ఈ క్రిస్మస్ దినమున నన్ను ప్రేమించి నా కొరకు వచ్చిన యేసు నన్ను నేను నీ చేతులకు అప్పగించవచ్చు. యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.